నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న మోస్ట్ ఎకనామికల్ ప్యాకేజ్ దయాచకం కేవలం 499 రూపాయలతో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, రెయిన్బో విస్టా పక్కన, మూసాపేట్. 8008-040014 9000097980. అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తయింది. 2025-26కు సంబంధించి 3,04,965 కోట్లతో భారీ పద్దును సభకు సమర్పించారు. రెవెన్యూ లోటు 2,26,982 కోట్లు ఉండగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉందని తెలిపారు. పంచాయతీరాజ్, అగ్రికల్చర్తో పాటు విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్కి 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు భట్టి విక్రమార్క. బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు భారీ కేటాయింపులు ప్రకటించింది ప్రభుత్వం. 6 గ్యారంటీలోని 9 స్కీమ్స్ కి 56,084 కోట్ల రూపాయలను అలాట్ చేసింది. అత్యధికంగా రైతు భరోసాకు 18,000 కోట్లు, ఆ తర్వాత చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించింది. ఇందిరమ్మ ఇండ్లకు 12,571, ఫ్రీ బస్ స్కీమ్ కి 4,305 కోట్లు అలాట్ చేసింది. ఇండ్లకు ఫ్రీ కరెంటు స్కీమ్ కి 2,080 కోట్లు, సన్నవడ్లకు బోనస్ కోసం 1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు భారీ కేటాయింపులు ప్రకటించింది ప్రభుత్వం. 6 గ్యారంటీల్లోని 9 స్కీమ్స్ కి 56,084 కోట్ల రూపాయలను అలాట్ చేసింది. అత్యధికంగా రైతు భరోసాకు 18,000 కోట్లు, ఆ తర్వాత చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్లకు పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది. మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణవిముక్తులు చేసింది. వారికి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమమైంది. ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం. రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025 జనవరి 26వ తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు
500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకి 1206,44 కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం 2024-25 ఖరీఫ్ సీజన్లో 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంట గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అధునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాం. 2024-25 ఖరీఫ్ సీజన్లో 10,35,484 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 12,511 కోట్ల 76 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులకు సరైన ధర లభించనందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలాగా కృషి చేశాం. తద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకి 2,000 రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారింది. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం.